హైదరాబాద్‌లో ఐటీ బిల్డింగ్స్, ట్రాఫిక్, బిజీ లైఫ్ మధ్య ఇలాంటి ఒక పీస్‌ఫుల్ ట్రెడిషనల్ ప్లేస్ ఉందని మీకు తెలుసా? వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం శిల్పారామం. అంతకంటే ముందు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఇక మీదట నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నా. సో ప్రతి వీక్ ఫ్రైడే ఈవినింగ్ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం శిల్పారామం. హైటెక్ సిటీలో ఉన్న కల్చరల్ విలేజ్ ఈ శిల్పారామం. మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ 60 రూపీస్. మీరు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ టికెట్స్ తీసుకోవాలి. ఒకవేళ క్యాష్ అయితే కనుక రైట్ సైడ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్స్ తీసుకొని మీరు ఇంకా టికెట్ చూపించేసి లోపలికి వచ్చేయచ్చు అనమాట. సో లోపల అయితే చాలా బాగుంటుంది. ఎటు చూసినా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే శిల్పారామం అంటేనే ఒక విలేజ్ ఆఫ్ ఆర్ట్ అని మీనింగ్. సో బేసికల్గా ఇది ఒక ఆర్ట్ విలేజ్ అనే కాన్సెప్ట్. ఇక్కడికి మనం వచ్చాక ఎలా అనిపిస్తుందంటే అసలు హైదరాబాద్లో కాకుండా ఒక ట్రెడిషనల్ విలేజ్లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఎటు చూసినా కూడా చాలా అంటే చాలా చిన్న చిన్న ఇల్లులు కానీ గ్రీనరీ ట్రెడిషనల్ సెటప్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మీరు ఇక్కడ స్లోగా వాక్ చేస్తూ ఉంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనిపిస్తుంది. సిటీ నాయిస్ నుంచి కొంచెం బ్రేక్ కావాలి అంటే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. ఇక్కడ ఒక రూరల్ మ్యూజియం కూడా ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఓల్డ్ విలేజ్ లైఫ్ స్టైల్ని చాలా డీటెయిలింగ్గా చూపిస్తారు. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మనుషులు ఇంట్లో ఉన్నట్టు చాలా బాగా చెక్కారనమాట. కార్పెంటర్స్ వర్క్ చేయడం కాడ నుంచి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా పని చేసుకునేవాళ్ళు, అరుగు మీద కూర్చుని పిల్లలు ఆడుకునే ఆటల గురించి కానీ, అమ్మ వీధిలో ముగ్గు వేయడం కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా చూపిస్తారు మనకి ఈ మ్యూజియంలో. ఇంకా చాలా అంటే చాలా, ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా నాకు తెలీదు ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుంది అనేది, బట్ రియల్గా చూస్తుంటే వీ ఫీల్ లైక్ నిజంగా వాళ్ళు మనుషులేనా, నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు అని అనిపించే అంత డీటెయిల్గా వర్క్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దర్ వర్క్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఎలా ఉండేది అనేది ఆల్మోస్ట్ సేమ్గా రీక్రియేట్ చేశారు. ఇంకా వీకెండ్ టైంలో ఇక్కడ చాలా పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, మ్యూజిక్ షోస్ కానీ, కల్చరల్ ఈవెంట్స్, ఇంకా మన కల్చర్ని లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము వెళ్ళింది కూడా వీకెండ్ రోజునే, సండే వెళ్ళాము. బట్ కొంచెం మేము ఎర్లీగా వెళ్ళడం వలన అప్పటికి ఇంకా ఏమీ షోస్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇట్ వాజ్ అబౌట్ టు స్టార్ట్. ఇంకా లేట్ అయిపోతుందని మేమైతే ఉండలేదు అంతవరకు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆర్టిస్ట్స్ లైవ్గా వర్క్ చేస్తూ కనిపిస్తారు. పోయట్రీ కానీ లేకపోతే పెయింటింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ మన ముందే క్రియేట్ చేస్తారు. సో మనం జస్ట్ కొనడం కాకుండా ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. మేము వెళ్తున్నప్పుడు కొన్ని బొమ్మలకి కలర్స్ వేశారు, నేను ఇందాక మీకు చూపించాను కదా. సో షాపింగ్ లవర్స్కి ఇది హెవెన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన హ్యాండ్ క్రాఫ్ట్స్. సో బేసికల్గా ఇక్కడ మనకి ఆల్ ఇండియా వైబ్స్ వస్తాయి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ, క్లోత్స్ కానీ, డెకోర్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా యునీక్గా ఉంటాయి. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపిస్తుంది. బికాజ్ నేను ఇందాక మీకు చూపించినట్టు స్క్రీన్లో ఒక చిన్న కప్పు చూపించాను మీకు. ఆ కప్ ఎంత అని అడిగితే వాళ్ళు 300 చెప్పారు. చాలా ఎక్కువ అనిపించింది, నాకైతే ఎక్కువనే అనిపించింది. బట్ యా, కావాలి అనుకుంటే చూసి తీసుకోండి. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి. ఐ ఫెల్ట్ లైక్ ప్రీ వెడ్డింగ్ అలాంటి వాటికి ఇంకా బాగుంటుంది అని కూడా. ప్రతి ఒక్క స్పాట్ కూడా చాలా బాగుంది. అంటే మనల్ని మంచిగా క్యాప్చర్ చేసే వాళ్ళు ఉండాలి, కానీ చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. ఇంకా మేము చాలా అంటే చాలాసేపు తిరిగామన్నమాట. ఈ శిల్పారామం మొత్తం కూడా 65 ఎకర్స్ ఆఫ్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారంట. ఎంత వెళ్ళినా కూడా ఇంకా వస్తూనే ఉంది. మేము రూట్ మ్యాప్ చూడకుండానే వచ్చేసాం యాక్చువల్లీ, గో విత్ ద ఫ్లో అనుకుంటూ.
ఎటు వెళ్ళినా గూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చాలాసేపు అలా తిరిగాము. ఎటు వెళ్ళినా కూడా ఇంకా ఏయో ఒకటి కనిపిస్తున్నాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మెహందీ పెట్టించుకోవాలనుకుంటే కూడా మెహందీస్ ఆర్టిస్టులు కూడా ఉన్నారక్కడ. ఇలా చాలా అంటే చాలానే ఉన్నాయి. ఐ కుడెంట్ బి ఏబుల్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. అండ్ ఈ ఒక్క 5 మినిట్స్ వీడియోలో అన్నీ పెట్టడం కష్టం కాబట్టి నేను ఎంత వీలైతే అంతే పెట్టాను. సో చెప్పాలంటే అంతా కూడా చాలా బాగుంది. సో ఒక్క వీకెండ్ వెళ్ళి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వ్లాగ్ నచ్చితే కామెంట్లో చెప్పండి ఎలా అనిపించింది అనేది. అలాగే దిస్ ఈజ్ మై సెకండ్ లాంగ్ వీడియో కాబట్టి ఐఎమ్ సో సారీ ఇఫ్ నేనేమైనా తప్పులు చేసి ఉంటే కనుక. మీకేమైనా తప్పులు కనిపిస్తే కనుక కామెంట్ చేసేయండి, నేను వాటిని సరి చేసుకుంటాను. ఇంకా ఇలాంటి ప్లేసెస్ మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏ ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నారు మీరు హైదరాబాద్లో అనేది కామెంట్ కూడా చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.